అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సార్, డూ యూ బిలీవ్ దట్ ఆంధ్రాలో ఏనా సీఎం ఉండొచ్చు? అంత ఫ్రీడమ్ ఎవరికి ఇస్తారా సార్? Right, okay. Then the second question is that's the most important thing. Decisions సీఎం అయినప్పుడు నీ రోల్ లేనప్పుడు నువ్వు విచారం ఎందుకు వ్యక్తం చేస్తున్నావు? For your point is one minute. Let me amplify it. ఏదైనా ఇష్యూ ఆఫీసర్ లెవెల్లో ఇనిషియేటివ్ తీసుకొని మనం చేసి దానివల్ల ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ మంది. పైనుంచి విపరీతమైన ప్రెషర్ వచ్చి మనం చేయించబడితే పక్కవాడు కూడా అండర్స్టాండ్ చేసుకుంటాడు ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ కాదు. అట్లాంటప్పుడు అటువంటి వాటిని నువ్వు ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఓనప్ చేస్తున్నావు? ఎందుకంటే సార్, ఇప్పుడు మీరు సార్ సెక్రటేరియట్ ఫైల్ చూడండి సార్. నేను ఓన్లీ గ్రాడ్యుయేట్. ఆంధ్రాలో సార్ నేను అబ్జర్వ్ ఏం చేస్తామంటే సార్, ఈవెన్ గ్రూప్ సి, గ్రూప్ డిలో పిహెచ్డి ఉందా నాతో ఎక్కువ. అండ్ సార్ జనరల్ గా సౌత్ ఇండియాలో స్టాండర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా మా సైడ్ నుంచి కొంచెం సుపీరియర్. ఇన్ఫాక్ట్ సార్, ఏపీపీఎస్సి నుంచి వచ్చిన ఆల్ ఆఫీసర్స్ మా సైడ్ మాతో ఉండే వాళ్ళు ఆల్ ఆఫీసర్స్ గ్రూప్ 1 లో వచ్చారు. ఐ కెన్ ప్లేస్ ఆన్ రికార్డ్ ఎవ్రీబడి ఇంగ్లీష్ ఇస్ సుపీరియర్ దెన్ మీ సార్. సునీత ఉండొచ్చు, వాణి ప్రసాద్ ఉండొచ్చు, ఏమైనా సార్, ఎనీబడి దేర్ ఇంగ్లీష్ ఇస్ సుపీరియర్. దెన్ యాజ్ ఎ ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి హౌ ఐఎమ్ ఇప్పుడు సమాజంలో గ్రూప్ డి ఉంది, గ్రూప్ సి ఉంది, గ్రూప్ బి ఉంది, గ్రూప్ ఏ ఉంది, ఏపీపీఎస్సి, దెన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్. దెన్ వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్? ఇఫ్ వాట్ ద ఏపీపీఎస్సి ఆఫీసర్ చేయగలుగుతారు, గ్రూప్ సి చేయగలుగుతారు, గ్రూప్ డి చేయగలుగుతారు. అండ్ సార్ మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ లెవెల్ సార్, ఇప్పుడు 10,000 వీడియోస్ కి రిక్రూట్ చేస్తాం మనం. అప్పుడు మీకు గుర్తుంది సార్, ఇప్పుడు మనం విలేజ్ సెక్రటేరియట్ లో ఒక రోజు కౌన్సిలింగ్ కి నేను వెళ్ళాం. వాళ్ళకి అందరికి ట్రైనింగ్ చేస్తున్నాను, నాకు కూడా పిలిచారు. నేను పిలిచి ఐ ఆస్క్డ్ క్వశ్చన్ అంటే, ఐ సెడ్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ మాస్టర్ ఎంటెక్? 50% ఆర్ ఎంటెక్. ఐ సెడ్ హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ యూస్ టు వర్క్ ఇన్ టీసీఎస్, లేకపోతే ఇన్ఫోసిస్, లేకపోతే ఫలానా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలో 25 to 30% హ్యాండ్స్ రేజ్డ్ అప్. అంటే సార్, ఏపీలో ఉన్న సివిల్ సర్వెంట్ గ్రూప్ డి ఉండొచ్చు, గ్రూప్ సి, గ్రూప్ బి, ఫైల్ స్క్రూటినీ కానీ, నోటింగ్ కానీ, ఒక మంచి నోట్ తయారు చేయాల్సింది, దీనికి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఐఏఎస్ అవసరం లేదు సార్. ఐఎమ్ సపోజ్ టు ఎస్ అవసరం లేదు సార్, అవసరం లేదు సార్. యూ టెల్ మీ సార్ ఇన్ విచ్ వే. ఇప్పుడు సపోజ్ లెట్ మీ పుట్ బై నేమ్ సో దట్ ఇట్ బికమ్స్ మోర్ క్లియర్. Me and K. Sunita would have looked me any attributes. She will be better than me in all. Then what is my utility? My utility is only one. నేను యూపీ నుంచి వచ్చాం, నాకే ఎవరు ఫ్రెండ్ లేవు, నాకు ఎవరు రిలేటివ్స్ లేవు. నేను అన్ని ఎవ్రీథింగ్ నాకు మారల్ గా, ఎథికల్ గా కరెక్ట్ కనపడితే రూల్స్ చెప్పడానికి గ్రూప్ ఏ వాళ్ళు సరిపోతారు, గ్రూప్ డి వాళ్ళు సరిపోతారు. మరి అంత లీగల్ క్వశ్చన్ ఉంటే అడ్వకేట్ జనరల్ ఉన్నారు, జీపీ ఉన్నారు, నాట్ దే ఆర్ లీగల్ కన్సల్టెన్సీ కంపెనీస్ ఉన్నాయి సార్. మీకు తెలుసు కదా సార్, మన ఏపీ స్టేట్ లో బోర్డు మంది కన్సల్టెంట్ ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్ లో 20-30 కన్సల్టెంట్. నేను నేషనల్ లా స్కూల్ నుంచి చదువుకున్నా, నేను ఐఎం నుంచి చదువుకున్నాం, నేను అవుట్ సైడ్ నుంచి చదువుకున్నా, సింగపూర్ నుంచి చదువుకున్నాం. నేను అవసరం సార్, నేను అవసరం సార్. So I said that, sir, what happened, sir? 1998 లో పేరు చెప్పు, నేను భుంగీలో ఉండేవాళ్ళు సార్ సబ్ కలెక్టర్ గా. ఒక ఆఫీసర్ కి వితౌట్ పోస్టింగ్
గవర్నమెంట్ చేసింది 1998లో. నేను భుంగీర్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ వైఫ్ 90కి వచ్చారు. నా దగ్గర వాళ్ళు 1.5 months ఉన్నారు. సార్ మనం యాజ్ ఏ ఆఫీసర్ సార్ మనం ఎవరు సార్? మనం జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పువర్ ఫ్యామిలీ నుంచి చదువులో బెస్ట్. మనం ఐఏఎస్ ఐపీఎస్ లో ఉన్న వాళ్ళ నుంచి చదువులో ఏ ఫీల్డ్ ఉండొచ్చు, దీని నుంచి కూడా ఎవరు బెటర్ గా ఉన్నారంటే నేను నమ్మను సార్. ఇవాళ జాక్ పాట్ వచ్చింది, నో జాక్ పాట్. ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ లో ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ టైం కూడా పరీక్ష రాస్తే వాళ్ళకే సీట్ వస్తాయి. సో టు షో హంబల్ నేను చెప్తాను వాళ్ళకి, మాకు దేవుడు క్రికెట్ పాని నెక్స్ట్ టైం అయితే సీట్లు కూడా రావు. బట్ నాకు తెలుసు ఇన్సైడ్. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ బెస్ట్ ఇన్ అకాడమిక్స్ లో, కానీ ఫైనాన్షియలీ ఆర్ వి దాట్ సౌండ్? అండ్ ఫైనాన్స్ లో కూడా సార్ పే కమిషన్ లో ఎప్పుడు సరే మాట్లాడినప్పుడు దేశే నీకు సపోర్ట్ సిస్టమ్, మీకు పర్క్స్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీ శాలరీ ప్లస్ పర్క్స్ కలిపి మాట్లాడితే మీ ఈక్వలెంట్ ప్రైవేట్ సెక్టర్ లో ఎవరు ఉన్నారు వాళ్ళకి ఈక్వల్ గా ఉన్నారు. అన్లైక్ అదర్ స్టేట్స్, మన స్టేట్ లో ఎట్లా ఉందని సార్, ఆంధ్రప్రదేశ్ లో పర్టికులర్ ఐఏఎస్ లో పర్క్స్ మనం అన్ని ఏ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ నుంచి మనం డ్రా చేసుకుంటాం. నేను మిడిల్ క్లాస్, సర్వైవల్ ఇన్స్టింక్ట్. చాలా మంది ఆడతారు, నువ్వు ఏమవుతాయి, నువ్వు చేయకపోతే నీకు వేరే ప్లేస్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఫలానా ప్లేస్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ట్రాన్స్ఫర్ చేస్తారు. 1998లో నేను చూసాము కల్చర్ మా స్టేట్ లో. 98 నుంచి చూస్తున్నాం నేను, ఇది కొత్తది ఏం లేదు. 98లో వితౌట్ పోస్టింగ్ ఇచ్చారు. వితౌట్ పోస్టింగ్ ఇస్తే నేను నా ఫ్యామిలీకి సార్ ఓకే, నేనంటే ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు చాలా మందికి పేరెంట్స్ ఉంటారు, స్పౌస్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఒక వెహికల్ సపోర్ట్, ఒక పిఏ సపోర్ట్, ఒక ఈకో సిస్టమ్, 2 సపోర్ట్ స్టాఫ్, శాలరీ మొత్తం దీంట్లో పోతుంది. am I prepared for ఇవన్నీ? ఒక మనిషి కోసం నాకు కనపడుతుంది. బట్ ఆల్వేస్ మైండ్ లో అండ్ నోబడి పుట్ ప్రెషర్ సార్. మొన్న కూడా ఎవరున్నారంటే నీకేనా ఐవిఆర్ ఈ కేసులో ఏబి వెంకటేశ్వరరావు సార్ కేసులో కానీ కృష్ణ కిషోర్ సార్ కేసులో మీకేమన్నా ప్రెషర్ పెట్టారా? ఎవరు పెట్టలేదు. ఇప్పుడు ఐఎమ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు గెట్ ఎ హింట్. ఇప్పుడు 98 ఉండొచ్చు, 2005 ఉండొచ్చు, 2025 ఉండొచ్చు, 2020 ఉండొచ్చు. ఎవరు పోస్టింగ్ లేకపోతే గవర్నమెంట్ ఇస్ అన్హ్యాపీ అంటే అంత సిగ్నల్ రాదు సార్. సో ఆబ్వియస్లీ ఎవరు పోస్టింగ్ లేరు, వాళ్ళ ఫైల్ వస్తే దీనికి మీద నైతికంగా ఇంట్రెస్ట్ తీసుకుంటే వాట్ విల్ హ్యాపన్ అంటే దీనికి అంత మళ్ళీ ఒక చిన్న ఇంటరప్షన్. సిఎంఓలో ఉండి సెక్రటరీ జిఏడి పోస్ట్ తీసుకోవటం సరైన నిర్ణయం కాదని ఇప్పుడు ఏమైనా నువ్వు అనుకుంటున్నావా? ఎందుకంటున్నా అంటే నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్రటరీ జిఏడి సిఎంఓ 2 పోస్టులు నీ దగ్గర ఉన్నప్పుడు మై సింపుల్ పాయింట్ వాస్, మీరు సీఎం ఆఫీస్ లో ఉన్నప్పుడు అదే టైంలో జిఏడి సెక్రటరీగా ఉండటం ఎంతవరకు భావ్యం? దానివల్ల నీకు ప్రాబ్లం వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడేమో ఫైల్ స్టార్ట్ చేస్తున్నావు, అక్కడేమో ఫైల్ డిస్పోజల్ ఇస్తున్నావు. ఫస్ట్ పాయింట్. సెకండ్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ సీఎం యు ఆర్ దేర్ టు ఇన్ ఏ వే ఎన్ష్యూర్ a license is maintained. ఎట్లా సిఎస్ మధ్య సీఎం మధ్య లైసెన్స్ చేయాలి, మళ్ళీ ఆయన కింద వర్క్ చేయాలి. ఇది బేసిక్ ప్రాబ్లంకు, కాన్ఫ్లిక్ట్కు దారి తీసిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా నువ్వు రిఫ్యూజ్ చేసి సీఎంఓలోనే కనుక ఉండుంటే ఈ సమస్యలన్నీ వచ్చుండేవి కావేమో. ఇప్పుడు సార్ సీఎం ఆఫీస్ కి సార్ మనం చూస్తే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్టేట్స్ లో పిఎంఓ టైప్ మోడల్స్ ఉన్నాయి,
వేర్ సిఎంఓలో ఉన్న వాళ్ళు సంతకం పెడతారు, సంతకం పెట్టిన తర్వాత సీఎం సంతకం పెడతారు. కొన్ని స్టేట్స్ లో ప్యూర్ సిఎంఓ ఏం చేయరు, ఓన్లీ సీఎం కి అసిస్ట్ చేస్తారు. బట్ లుక్ ఎట్ స్టేట్ లైక్ తమిళనాడు, మధ్యప్రదేశ్. తమిళనాడులో కానీ మధ్యప్రదేశ్లో కానీ సిన్స్ బిగినింగ్ సిఎంఓలో ఉన్న ఆఫీసర్స్ ఇంకా ఒక డిపార్ట్మెంట్ కూడా సెక్రటరీగా పనిచేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ న్యూ ఇన్ ఇండియన్ గవర్నెన్స్ సిస్టమ్స్. సో సెక్రటరీ టు సీఎం అంతకుముందు కూడా సార్ మనం స్టేట్ లో కూడా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ 14 to 19 చూస్తే Pradyumna was secretary to CM. Pradyumna was also secretary IT. So it is not new. ఇప్పుడు వచ్చినప్పుడు ప్రాబ్లం నాకు ఇప్పుడు సార్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్. Let me interrupt you for a minute here. మీరు చెప్తున్న పీరియడ్ నేను పనిచేసిన పీరియడ్ 2014 అన్నావు కదా సార్. ఐటీ సెక్రటరీగా అతను ఉన్నాడు, ఇక్కడ సీఎంఓలో ఉన్నాడు, మధ్యలో నాకు అతనికి కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం కూడా లేదు. పాయింట్ ఈస్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్ హెడ్ గా సిఎంఓకు లింక్ కావటం ఒకటి, డైరెక్ట్లీ వర్కింగ్ అండర్ చీఫ్ సెక్రటరీ అగైన్ సూపర్వైజింగ్ హిస్ వర్క్ యాజ్ పార్ట్ ఆఫ్ సిఎంఓ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు మెన్షన్. సో ఫస్ట్ అంటే అప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎవరి మధ్యలో మీకు గుర్తుంది కదా సార్. అప్పుడు సత్యనారాయణ సార్ కి మనం తీసుకువచ్చాము యాజ్ ఏ హెడ్ ఆఫ్ ఐటీ. అండ్ ఇఫ్ యూ మీ ఆల్ నో ఇట్ ఆల్ రిజల్టెడ్ ఇన్ టు హ్యూజ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అప్పుడున్న సెక్రటరీ ఐటీ అండ్ ద సత్యనారాయణ సార్. హ్యాడ్ సెక్రటరీ ఐటీ నాట్ బీయింగ్ ద సెక్రటరీ టు సీఎం సార్, సత్యనారాయణ సార్ స్టేచర్ సార్, ఇండియాలో ఆయన నుంచి ఎక్కువ ఈ గవర్నర్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా సార్? అండ్ ఆయన అన్లైక్ మెనీ ఆఫ్ us who only talk at a very at a amorphous level, సత్యనారాయణ సార్ తో ఆయనకి అవకాశం ఉంటే కోడింగ్ కూడా చేసేస్తారు. నథింగ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ సార్. ఇప్పుడు ఈ లైఫ్ లో నేను ఎవరికి ఇప్పుడు 2.0 ఐ డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి. ఫస్ట్ ప్రిన్సిపల్ నేను నేర్చుకున్నాను సార్. కాబట్టి నథింగ్ అగేన్స్ట్ ప్రద్యుమ్న, బట్ యు సీ ద డిజైన్. ప్రద్యుమ్నకి that okay, he can actually evaluate Satyanarayana sir work. That confidence was coming because he was secretary to CM, no sir. So okay, first again I'll interrupt you. నేను డిపార్ట్మెంట్లు మెన్షన్ చేయటం లేదు కానీ పర్సన్స్ కూడా మెన్షన్ చేయను. ఒక డిపార్ట్మెంట్ లో ఆ రోజు సీఎం గారికి కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తిని అడ్వైజర్ గా తీసుకొచ్చి పెట్టారు. ఆ డిపార్ట్మెంట్ లో సెక్రటరీ ఆ అడ్వైజర్ కు ఎంత సమస్య క్రియేట్ చేయాలనో అంత సమస్య క్రియేట్ చేశాడు. ఆ సెక్రటరీ సిఎంఓలో లేడు. నేను అడ్వైజర్ కంఫర్టబుల్ గా చేయడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం సిఎస్ఏ చేశారు. ఫైనల్ గా సీఎం గారు సెక్రటరీ మాట విని అడ్వైజర్ బయట వెళ్ళిపోయాడు. సో సీఎం ఉండాల్సిన అవసరమే లేదు, ఎవరిని ఒక అడ్వైజర్ ను బయటకు పంపించాలి. రైట్. సో సార్, సో దిస్ మోడల్ వాజ్ దేర్. ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్ sir, who are the eldest? Malli sir, please don't I'll request sir nobody to take me that now I am trying to criticize anybody. So if you see the journey of yes sir, if you 2019 to 20 journey chuste, who are the two persons whom everybody, all of us were looking up to? Ajay Kalam sir and CS sir only, na sir. ఇప్పుడు ఈ allocation, so ఇప్పుడు తర్వాత నాకేం అర్థమైందంటే దట్
ఎల్వి సార్ వచ్చినప్పుడు నీకు ఇలాగా ఆయన అడుగుతున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి అండ్ ఆల్. ఐ సెడ్ both of you decide, sir. Both of you decide. So it was finally decided by both of them together. Okay. But actually what happened, ఇప్పుడు నా I can tell, sir, if I look back, నేను CMO జాయిన్ అయిన వరకు there was a cabinet. ఒక cabinet లో 75% reservation for the local youth for all private industries. అది ఆ బిల్ మనం అప్రూవ్ చేసాం ఒక క్యాబినెట్ లో ఇన్ మంత్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్. అప్పుడు ఆ మీటింగ్ లో ఎల్వి సార్ ఇది మనం బాగా ఆలోచన చేయాలి, మనం తొందరగా చేయకూడదు. సో ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ సీఎం వాస్, మీరే కదా సంతకం చేసి పంపించారు. సెకండ్, a conversation between a chief secretary and CM can be in a closed atmosphere. ఈ అందరి ముందు క్యాబినెట్ ముందు ఇప్పుడు మీరు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మీరు అందరు కలిసి నాకు కానీ మినిస్టర్ కన్సెంట్ కి డిఫెండ్ చేయాల్సిన దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరేదో మన ఆలోచన చేయాలి అంటే he got very very upset. ఇప్పుడు this was because that person is not here to defend. నేను చిన్న క్వశ్చన్ వేసాను, yes or no or maybe what anything can be your answer. So the question, I'm saying, sir, if the same model, if secretary to CM of Tamil Nadu is also, if you see Tamil Nadu, they call it principal secretary 1, principal secretary 2. If Tamil Nadu lo principal secretary to CM can be the principal secretary GAD, then why not in Andhra Pradesh? So there was a no issue. The issue was non-communication of both the principal advisor and the chief secretary with the chief minister. That's the critical issue, no, sir. I issue ki if sir ఏ రోజు posting ayindi, when that issue got escalated, when the order were issued for both Poonam ma'am, manam direct we took CM order and issued an order for Poonam ma'am as a special CS agriculture, and retired IS from Telangana Ayaniki as a advisor to education department. That day itself, principal advisor and chief secretary could have settled the issue with CM, and it would have been settled. మాట్లాడుతున్నారు మీరందరంతా మా నుంచి 15-20 years సీనియర్, ఐఎమ్ నో ఇంట్రెస్ట్, నేను 2 years కి తర్వాత వెళ్ళిపోవాలా ఉంది. యు ఆర్ సో వై ప్రిన్సిపల్ అడ్వైజర్ హూ వాస్ ద హెడ్, వై వాజ్ నాట్ డిస్కసింగ్ విత్ CM? I can't understand till today. I can't understand. Ippudu sir, if you people are not able to understand, discuss with CM, means you know inside CM ki meeda confidence poindi. CM ki mana meeda confidence pote, sir nenu enduku VRS తీసుకున్నాం sir. నేను 2019 లో sir during election period, మీకు తెలుసు గుర్తుంది కదా sir, 2019 ఎలక్షన్ లో మన దగ్గర ఫస్ట్ రౌండ్ లో పోలింగ్ జరిగింది సార్, మార్చ్ లో పోలింగ్ జరిగింది. రిజల్ట్ వాస్ May 23. ఏప్రిల్ మే 2 months అప్పుడున్న CM, present CM, he was free. So he used to come and he was doing that alliance, he was doing that UPA alliance or whatever alliance, that India alliance, UPA alliance. So he used to come every week to Delhi. So I got so close to him. నేను ఎంత క్లోజ్ అయినా అంటే హిస్టరీ ఆఫ్ రెసిడెంట్ కమిషనర్ AP భవన్ లో ఇప్పుడు ఏ CM రెసిడెంట్ కమిషనర్ కి పిలిచి నువ్వు నాతో లంచ్ చేయి, నాతో డిన్నర్ చేయి, మనం ఇద్దరు డిన్నర్ లంచ్ చేద్దాం, దాఖలా లేవు. సో 2024 లో నేను విదౌట్ పోస్టింగ్ అయినప్పుడు ఐ సెడ్ ఐ హావ్ లాస్ట్, హీ హస్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. నేను మళ్ళీ నాకు తెలుసు హీ విల్ 3 months, 6 months, 9 months, 1 year, 1.5 year తర్వాత మళ్ళీ నాకు పోస్టింగ్ ఇస్తారు. బట్ ఇప్పుడు రిలేషన్షిప్ పోయింది.
నేను ఏ ముఖంతో ఆయనతో మాట్లాడతాము, ఏ ముఖంతో నేను కలిసి సార్ మీకోసం ఈ పాలసీ గవర్నమెంట్ కోసం పాలసీ చేద్దాం. గవర్నమెంట్ మీన్స్ యు ఆర్ ద గవర్నమెంట్, నాట్ ద చీఫ్ మినిస్టర్. సో ఐ వాజ్ యూస్ టు విజువలైజ్ దట్ ఇప్పుడు నా లైఫ్ లో నేను సేమ్ అటాచ్మెంట్ విచ్ 2019 లో నేను ఉండేవాళ్ళు. ఐ సెడ్ నేను మళ్ళీ ఒక ఆయన అడ్మినిస్ట్రేషన్ కి నేను అడ్డంగా అవుతాము, బెటర్ లెట్ మీ లీవ్. సో వెన్ ఐ నో అట్ దిస్ ఏజ్ ఐ నో దట్ సీఎం కి ఒకసారి నాకు నా మీద కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతే నేను నా ఎంటైటిల్మెంట్, నేను యూపీఎస్సీ నుంచి వచ్చాము, నేను ఉండాల్సిందే, నేను 31 వరకు నేనే సాధించాము, ఆయన ఎవరు అని. అల్టిమేట్లీ ఇట్స్ పీపుల్స్ వెల్ఫేర్ నా, నేను కానీ ఆయన కానీ. No, whether I like it or not, democracy law, CM is the head of the organization.